ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. జ్ఞాన భోజనాన్ని స్వీకరిద్దాము. సో బాబా ఇస్తున్న సమర్థ సంకల్పాల భోజనము. నేను తనువు, మనస్సు, ధనాలను సఫలం చేసిన సఫలతా సితారని. నేను తనువు, మనసు, ధనాలను సఫలం చేసిన సఫలతా సితారని. సమయం నా రచన, నేను మాస్టర్ రచయితని. సమయం నా రచన, నేను మాస్టర్ రచయితని. నేను హద్దు యొక్క విషయాల నుండి నిరాధారంగా అయి 1 సెకండ్‌లో జీవన్ముక్తి పొంది సంపన్నంగా అయ్యాను. నేను హద్దు యొక్క విషయాల నుండి నిరాధారంగా అయి 1 సెకండ్‌లో జీవన్ముక్తి పొంది సంపన్నంగా అయ్యాను. నేను విషయాలను చూస్తూ కూడా చూడకుండా, వింటూ కూడా వినకుండా, ఆలోచించకుండా, వినినా కానీ ఇముడ్చుకుంటున్నాను, వ్యాపింప చేయట్లేదు. నేను విషయాలను చూస్తూ కూడా చూడకుండా, వింటూ కూడా వినకుండా, ఆలోచించకుండా, వినినా కానీ ఇముడ్చుకుంటున్నాను, వ్యాపింప చేయట్లేదు.
నేను విషయాన్ని పెద్దగా చేసుకోవటం, చిన్నగా చేసుకోవటం అనే ఆటలన్నిటినీ సమాప్తి చేసి, విషయాలు అనేవి నా ఇముడ్చుకునే శక్తికి, సహన శక్తికి, సర్దుకునే శక్తికి, నిర్ణయ శక్తికి పరీక్షలుగా భావించి, ఆటగా చూసి, బాబాకి దగ్గరగా ఉండి పాస్ విత్ ఆనర్‌గా అయ్యాను. నేను విషయాన్ని పెద్దగా చేసుకోవటం, చిన్నగా చేసుకోవటం అనే ఆటలన్నిటినీ సమాప్తి చేసి, విషయాలు అనేవి నా ఇముడ్చుకునే శక్తికి, సహన శక్తికి, సర్దుకునే శక్తికి, నిర్ణయ శక్తికి పరీక్షలుగా భావించి, ఆటగా చూసి, బాబాకి దగ్గరగా ఉండి పాస్ విత్ ఆనర్‌గా అయ్యాను. నేను బ్రహ్మబాబాను అనుసరించి బాబా సమానంగా, అశరీరిగా, బిందువుగా స్వతహాగానే అయ్యాను. నేను బ్రహ్మబాబాను అనుసరించి బాబా సమానంగా, అశరీరిగా, బిందువుగా స్వతహాగానే అయ్యాను. నేను శాంతి శక్తి ద్వారా, శాంతి యొక్క ప్రకాశం ద్వారా కర్మ చేసే ఆత్మిక కర్మయోగి ఫరిష్తాని. నేను శాంతి శక్తి ద్వారా, శాంతి యొక్క ప్రకాశం ద్వారా కర్మ చేసే ఆత్మిక కర్మయోగి ఫరిష్తాని. నేను రోజు అమృతవేళ బాబ్దాదా నుండి కర్మయోగి ఫరిష్తా భవ అనే వరదానాన్ని తీసుకుని కార్య వ్యవహారంలోకి వస్తున్నాను. నేను రోజు అమృతవేళ బాబ్దాదా నుండి కర్మయోగి ఫరిష్తా భవ అనే వరదానాన్ని తీసుకుని కార్య వ్యవహారంలోకి వస్తున్నాను. నేను ఫరిష్తా రూపంలో కర్మయోగినై డబుల్ లైట్ గా
ప్రకాశమయ శరీరం ద్వారా తేలికై కర్మ చేస్తున్నాను. నేను ఫరిష్తా రూపంలో కర్మయోగి అయి డబుల్ లైట్ గా ప్రకాశమయ శరీరం ద్వారా తేలికై కర్మ చేస్తున్నాను. ఏ విషయంతో ఎవరికి పని ఉందో వారు ఒక్కరే వినేలా, ఎంతవరకు అవసరమో అంతవరకే నేను మాట్లాడతాను కానీ, ఆ విషయంతో సంబంధం లేని వారి చెవుల్లో కూడా పడేలా మాట్లాడను. ఏ విషయంతో ఎవరికి పని ఉందో వారు ఒక్కరే వినేలా, ఎంతవరకు అవసరమో అంతవరకే నేను మాట్లాడుతాను. కానీ ఆ విషయంతో సంబంధం లేని వారి చెవుల్లో కూడా పడేలా మాట్లాడను. నేను సేవ చేస్తున్నా కానీ, ఉన్నత స్థితి నుండి ఫరిష్తాగా వచ్చి సందేశం ఇచ్చి తిరిగి పైకి వెళ్ళిపోతున్నాను. నేను సేవ చేస్తున్నా కానీ, ఉన్నత స్థితి నుండి ఫరిష్తాగా వచ్చి సందేశం ఇచ్చి తిరిగి పైకి వెళ్ళిపోతున్నాను. నేను నా ఫరిష్తా రూపం ద్వారా శుద్ధమైన, శాంతిమయ, సుఖమయ తరంగాలను వెదజల్లే మైట్ శక్తి స్వరూపాన్ని. నేను నా ఫరిష్తా రూపం ద్వారా శుద్ధమైన, శాంతిమయ, సుఖమయ తరంగాలను వెదజల్లే మైట్ స్వరూపాన్ని. మైట్ ఇంగ్లీష్ పదము, తెలుగులో శక్తి స్వరూపాన్ని. నేను స్వయం యొక్క మరియు సహయోగం ద్వారా ఇతరుల యొక్క సంస్కారాలను కూడా పరివర్తన చేసే లక్ష్యం పెట్టుకున్నాను. నేను నా శక్తుల యొక్క వాయుమండలాన్ని వ్యాపింపచేసే మాస్టర్ సర్వశక్తివంతుడిని. నేను నా శక్తుల యొక్క వాయుమండలాన్ని వ్యాపింపచేసే మాస్టర్ సర్వశక్తివంతుడిని. సో ముఖ్యంగా ఈ 10th పాయింట్ ఏదైతే ఉందో, ఏ విషయంతో ఎవరికి పని ఉందో వారు ఒకరే వినపడేలా ఎంతవరకు అవసరమో అంతవరకే నేను మాట్లాడతాను కానీ, ఆ విషయంతో సంబంధం లేని వారి చెవుల్లో కూడా పడేలా మాట్లాడను. ఇది తర్వాత మెయిన్ ఫరిష్తా. దీని గురించే వాళ్ళు ఎక్కువగా వచ్చింది. సో జ్ఞానం చెప్పేటప్పుడు కూడా నాడి చూసి చెప్పాలా అంటారు. ఎందుకంటే మా 11 ఏళ్ల అనుభవంలో చాలా విషయాలు ఏమైతుందంటే అక్కడ ఆత్మిక స్థితి లేకపోవడం వల్ల ఆత్మజ్ఞానం అర్థం కావట్లేదు. ముఖ్యంగా మెయిన్ బేస్ పాయింట్ అన్న మరజీవ జన్మనే లేదు. ఇంకా ఇప్పటికీ ఒకరికొకరు శూద్ర జన్మలు చూసుకోవడము, జీవిత చరిత్రలు అడగడము, ప్రశ్నించడము, ఇవన్నీ చేస్తున్నారంటే అసలు బ్రాహ్మణుల వరకు రాలేదనే అర్థం. బాబా అంటాడు చూసారా, అక్కడో కాలు ఇక్కడో కాలు అని చెప్పి, లేదా హాఫ్ కాస్ట్ బ్రాహ్మిన్స్. సో మెయిన్ ఈ హాఫ్ కాస్ట్ బ్రాహ్మిన్స్ కి జ్ఞానం అర్థం కాదు. అట్లీస్ట్ శూద్రులు వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేసుకుంటుంటారు. జ్ఞానులు వాళ్ళ సత్వస్థితిలో వాళ్ళు చేస్తారు. ఎటు గాని వాళ్ళు ఉంటారు చూసారా. మీరు మురళీలు వింటారు, మళ్ళీ ఇటు వచ్చేసరికి శూద్ర జన్మలకు వెళ్ళిపోతారు.
అంటే అవతల వాళ్ళని చూసేటప్పుడు దేహాన్ని చూస్తారు. వాళ్ళ దేహ సంబంధీకుల గురించి ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత దేహం గురించి, దేహానికి ఉన్న శారీరక రోగాల గురించి అందరికీ చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ ఇముడ్చుకునే శక్తి వాడాలని ఉంది. దేహానికి సంబంధించి, దేహ ఇంకా ఇంకా అంటే ఒక మరజీవ తీసుకున్నామంటే ఇంక పాత ప్రపంచంతోటి ఏం సంబంధం మనము? స్థూలంగా చనిపోయాము అనంటే ఇంకా పాత ప్రపంచము, పాత దేహము, సంబంధాలు, వ్యక్తులు, వైభోగాలు, వస్తువులు ఇవన్నీ బుద్ధి ద్వారా అంటే ఆల్మోస్ట్ హై లెవెల్ ఆఫ్ నాలెడ్జే. ఇక్కడే ఉంటాం. కానీ వాటి పట్ల మోహం ఉండదు. అటాచ్‌మెంట్ ఉండదు. ఆ స్థితికి వచ్చిన రోజునే అది బ్రాహ్మణ జన్మ. ఆ బ్రాహ్మణ జన్మకొస్తే తప్పితే నెక్స్ట్ ఫరిష్తా చేయలేం. అది అంటే 2 సేవలు చెయ్యాలిక్కడ. సాకార సేవలు, ఫరిష్తా లెవెల్‌లో సేవలు. సో, ఫరిష్తా అంటేనే భూమి నుంచి పైకున్నట్టు చూపిచ్చారు. సో, భూమి నుంచి, దేహం నుంచి, దేహ సంబంధించి పైనున్నప్పుడు, సో, మనకే మన దేహం నుంచి సంబంధం కట్టయింది. ఆ తర్వాత మన దేహ సంబంధీకులంతా సేవా సంబంధీకులైపోయారు. సో, వాళ్ళ పట్ల ఉండాల్సిన దైవీ గుణము, స్నేహము, సంయోగము. సో, మన స్థితే పైకి పెరిగినప్పుడు, మనం ఇంకా వెనక్కి వెళ్తే, ఇంక మనం ఏం పరివర్తన అయినట్టు? సో, ఇదే ఇక్కడ మెయిన్ అక్కడ మిస్ అవుతూ వస్తోంది అందరికి. అందుకే కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు, అడిగేటప్పుడు ఏంటంటే, కొంచెం ఒక్క నిమిషం ఆగి ఆలోచించాలి మనం. ఏం మాట్లాడుతున్నాం? అదే పాయింట్ అక్కడ జ్ఞాన భోజనంలో పెట్టారు. ఏం మాట్లాడుతున్నాము? ఎంతవరకు మాట్లాడుతున్నాము? సో, దాని మీదనే మనకు కంట్రోల్ లేదంటే అసలు మైండ్ బాగా వీక్‌గా ఉందని అర్థం. అంటే వింటున్నాం మురళీలు అంతే గాని ప్రాక్టికల్ లైఫ్ లేదు. సో, ఏంటి దీనివల్ల నష్టం అంటే ఈరోజు విశ్వంలో మనం ఏదైతే బాబా మనని ప్రపంచాన్ని సమర్థంగా తయారు చేయమని చెప్పారో అందులో మన భాగస్వామ్యం లేకుండా విశ్వంలో వ్యర్థాన్ని వ్యాప్తి చేస్తున్నాం. బ్రహ్మ బాబా ఎక్కడనో మనం ఎక్కడనో. అంటే బ్రహ్మ బాబా ఏమిటి ఆయన సమర్థుడు అంటాడు. సమర్థ స్మృతి దివసం అంటారు ఆయనది. ఆ రోజు ఆ స్మృతి దివసం రోజు నా సమర్థంగా అయ్యాడన్న విషయాన్ని గుర్తు చేసుకొని మన ప్రాక్టికల్ లైఫ్‌లోకి రావాలి. కానీ మనం ఈ రోజు ఇంకా ఫరిష్తా కాదు కదా! బ్రాహ్మణుల దగ్గర గాకుండా ఇంకా శూద్రుల్లాగా ఇంకా గడిచిపోయిన గతం యొక్క జన్మలు మనయి చూసుకోవడము, అవతలోళ్ళయి చూసుకోవడం. అదేదైతే బ్రాహ్మణ్సో ఫరిష్తా అంటున్నాడో ఆ బ్రాహ్మణులు అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ బుద్ధి ద్వారా ఇవన్నీ వదిలాలి. ఆ ప్రాక్టికల్ చాలా చోట్ల మిస్ అయిపోతాం. సో, దానివల్ల ఏమవుతదనంటే, మనం వ్యర్థం చేస్తున్నాం కాబట్టి, వ్యర్థ ప్రపంచానికి పునాది వేస్తున్నాం కాబట్టి, మనకొచ్చే జన్మలు గూడా వ్యర్థంగుంటాయి. సమర్థంగా అవ్వాలి అంటే జ్ఞాన భోజనాన్ని స్వీకరించాలి. అందులో ఉన్న పాయింట్స్ ప్రాక్టికల్‌కి తేవాలి. ఆలోచించేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఒక్కసారి అంత అర్జెంట్‌గా ఆలోచించి, అంత అర్జెంట్‌గా మాట్లాడేది సాధించేది గూడా ఏం లేదు కదా! ఒకే ఒక నిమిషం పాజ్. ఏం మాట్లాడుతున్నాం? పాత ప్రపంచం నుంచి లంగరెత్తేయమన్నాడే. అంటే ఇంక నావ ముందుకు వెళ్ళిపోవాలి. సో, అలాంటప్పుడు ఎవరెలా ఉంటే ఏంటి మనకి? ఏం జేసుకుంటే మనకేంటి? వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటే మనకేంటి? సో, ఆ పరచింతనంతా చేసి పతనం అవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఏం సాధిచ్చేదుంది మనం అవన్నీ తెలుసుకొని గూడా? పోనీ దానివల్ల మనకేమన్నా ఉపయోగపడుతదా అనంటే ఏది లేదు. పోనీ ఏమన్నా శ్రీమతం ఉందా? అది లేదు. చూస్తే బ్రహ్మబాబా జీవిత చరిత్ర చూడమని చెప్పాడు. సో, కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈరోజు మురళిలో చెప్పినట్టు కర్మయోగులు ఫరిష్తాలు అవ్వాలి అనంటే ఖచ్చితంగా మన జీవ జన్మ అన్న కాన్సెప్ట్ మీకు అర్థమై ఉండాలి. అది అర్థమైతేనే గాని మీరు బ్రాహ్మణ జీవితాన్ని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకురాగలుగుతారు. లేకపోతే ఇంకెవ్వరిని చూసినా ఇంకా పాత కథలన్నట్టే ఉంటది. అంటే ప్రపంచంలో వ్యర్థాన్ని, దేహాభిమానాన్ని వ్యాప్తి చేస్తున్నాం మన కల్పవృక్ష జ్ఞానం. లా మేకర్స్. దేనికి పునాదేస్తున్నాము? అంటే తమో ప్రధాన పద్ధతులకు సత్యుగంలో అంతా ఆత్మిక స్థితి. సత్య, త్రేత వాటన్నిటికి. అక్కడ ఎవరి దేహము, దేహ సంబంధీకులు వాళ్ళకి ఏం జేస్తున్నారు? వీళ్ళేం జేస్తున్నారు? వీళ్ళేం పెట్టుకున్నారు? పెళ్లయిందా? పెటాకులయ్యాయా? వాళ్ళ ఇళ్ళలో ఏం జేస్తున్నారు? పెళ్లయితే బ్రహ్మచర్యం పాటిస్తున్నారు లేదా? ఇదంతా ఏంటి అంతా హాఫ్ కాస్ట్ బ్రాహ్మిన్స్. సో, ఈరోజు ఏదైతే జ్ఞాన భోజనం స్వీకరించామో, ఈ మురళిలో పాయింట్స్ అవే చెప్తున్నాడు. ఆ భోజనాన్ని స్వీకరించామంటే అది ప్రాక్టికల్‌కి రావాలి. భోజనాన్ని స్వీకరించాం గాని బయట నుంచి వ్యర్థాన్ని తీసుకుంటున్నామంటే, ఇంక రోగులుగానే ఉండిపోతాం. దేహాభిమానం అన్న రోగంతోనే ఉండిపోతాం.
సో గ్రూప్‌లో పోస్ట్ చేస్తాము. ఒక్కసారి అవన్నీ మనన చింతన చేసి గుర్తు పెట్టుకొని ప్రాక్టికల్‌లోకొస్తుందా లేదా అట్‌లీస్ట్ ఆ రోజుకో పాయింట్ తీసుకొని, ఏ ఒక పాయింట్ తీసుకొని మీరు ఆ రోజుకి ఇంక దాని మీద పూర్తిగా రోజంతా అటెన్షన్ పెట్టుకున్నారనుకోండి. సో స్లోగా మీలో ఆ మార్పన్నది వచ్చేస్తూ ఉంటది. ఇది యాక్చువల్‌గా మనం చేయాల్సిన పురుషార్థం. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే అడగొచ్చు ఈరోజు. సరే. ఎవరికీ ప్రశ్నలు లేకపోతే లాగౌట్ అవుతాను మరి. ఓకే. థాంక్ యూ.